కొండలకు గుండ్లు కట్టుకో, అడవుల్లో చెట్లు కట్టుకో, నదుల్లో ఇసుక తవ్వుకో, లిక్కర్ షాపుల్లో దోచుకో. ఇట్లా జగనన్న హయాంలో ఎవరికి వారే తోపుల్లా ఫీలింగ్ అయిపోయి మొత్తం నాకేశారు. ఆళ్ళు ఈళ్ళు ఏటగాని చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి తాతయ్య మాత్రం పెద్ద వ్యవహారమే నడిపించాడు. ఎవయా అట్ట చేసావెందుకు అని అడిగితే రివర్స్ లో కేసులు ఎడతానని భయపెడుతున్నాడు తాతయ్య. అయ్యగారి వ్యవహారం మామూలుగా లేదు. చెదపురుగులా మారి అడవిలో చెట్లన్నీ నాశనం చేశాడు. ఉన్నది 23 ఎకరాల భూమి అయితే రిజిస్ట్రేషన్ చేసింది 45 ఎకరాల భూమి. వెబ్ ల్యాండ్ లో నమోదు చేసింది 77 ఎకరాలు. అంతా కలిపి 104 ఎకరాలు దోచేశాడట. అధికారం చేతిలో ఉన్నది కదా అని అడిగేవాళ్ళు ఎవరు లేరు కదా అని పెద్దిరెడ్డి తాత మంగళంపేట అడవిని గుప్పిట్లో ఎట్టుకున్నాడు. అడవికి గుండు కట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. అడిగితే పనుల కోసం ప్యాలెస్ కట్టాను అంటున్నాడు. అబ్బో ఎన్నెన్ని కథలు, ఎన్నెన్ని డ్రామాలు. జగనన్నే అనుకుంటే వైసీపీలో ఉన్న లీడర్లంతా పెద్ద డ్రామా రాయుళ్లే ఉన్నారు. పెద్దిరెడ్డి తాత అడవిలో చేసిన అక్రమాలని ఆధారాలతో సహా బయట పెట్టారు విజిలెన్స్ అధికారులు. క్రిమినల్ కేసులు ఎట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అయినా చేసిందంతా చేసి పేద నీతిమంతుల మాదిరి గొట్టాల ముందు కూకొని పీచీలు ఇస్తున్నారు వైసీపీ లీడర్లు. వాళ్ళకెట్టా సిగ్గనిపించదో ఏట మరి.